జిల్లాలో ఓ తండ్రి తన కుమారుడికి పునర్జన్మనిచ్చాడు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నా తన కొడుకు బాగుండాలని ఓ కిడ్నీని దానం చేశాడు. తండ్రి తన తనయుడికి కిడ్నీ దానం చేయడం అరుదైన ఘటన అని ఏఎన్యు డాక్టర్లు అన్నారు. ఇప్పుడు ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. తల్లి జన్మనిస్తుంది, బట్ ఈ అకేషన్లో తండ్రి పునర్జన్మనిచ్చాడు. సో తను క్యాన్సర్ సర్వైవర్ అయినా కొడుకు బాగుండాలని ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు యూజువల్లీ యంగర్ వన్స్ విచ్ ఆర్ ఫిట్గా ఉన్న డోనర్ని తీసుకుని యూజువల్గా మేము సెలెక్ట్ చేసుకుని పెద్దవాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు హస్బెండ్ వైఫ్ ఇవ్వడం, ఇలాగ వైఫ్ హస్బెండ్కి ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం ఎక్కువ. దీస్ ఆర్ ఆల్ లైవ్ రిలేటెడ్ కేసెస్. కానీ ఇది అన్యూజువల్ ఏంటంటే ఫాదరు తనకి కొడుకు బాగుండాలని చెప్పి తను పునర్జన్మ ఇచ్చిన సందేశం కాబట్టి ఇది వెరీ అన్యూజువల్. అది కూడా ఈజ్ అ మార్జినల్ డోనర్. ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత లక్కీగా ఏంటంటే 2 years 3 years తర్వాత కానీ మేము మామూలుగా తీసుకోము. దగ్గర సంబంధంలో అంటే పేరెంట్స్ నుంచి మనకి జెనెటిక్ మ్యాచింగ్ రావడం వల్ల హ్యాప్లో ఐడెంటికల్ అంటాం. అంటే 50% ఆఫ్ ద మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి ఆ గ్రాఫ్ టేకప్ బాగుంటుందని చెప్పి ఎక్కువ లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం.